హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూసారు కదా, చూడండి ఎంత బాగున్నాయో. ఇన్విజిబుల్ చైన్తో బ్లాక్ బీడ్స్ చాలా బాగున్నాయి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా చేయాలో చూపిస్తాను. ట్రాన్స్పరెంట్ షీట్ మీద గమ్ తీసుకున్నాను. ఇది హోల్ ఉందనమాట, దీనికి ఈ వైట్ స్టోన్ రైన్ స్టోన్ అది తీసుకుంటున్నాను. దాని చుట్టూన చిన్నవి వైట్వి కుందన్స్ తీసుకుంటున్నాను. మనం బ్యాంగిల్స్కి యూజ్ చేస్తాం కదా, అలాంటివి అనమాట. అవి తీసుకుంటున్నాను. నేనైతే హార్ట్ షేప్లో వచ్చేలాగా తీసుకుంటున్నాను, బాగుంటుంది అనిపించింది. సో హార్ట్ షేప్లో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రాది కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆరిపోయిన తర్వాత కట్ చేసుకోవాలండి నీట్గా. ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. ఆరిన తర్వాత కట్ చేయండి. సో ఇలా వచ్చింది ఫైనల్గా. దీనికి బ్యాక్ సైడ్ మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా పెడుతున్నాను ఒకటి అడ్డంగా. కింద పోల్స్ అవి అటాచ్ చేస్తాను, దానికోసం పెడుతున్నాను. లాకెట్ అనమాట ఇది. బ్యాక్ సైడ్ కవర్ చేస్తున్నాను వ్యాక్స్ స్ట్రిప్తో. నీట్గా ఉంటుంది ఫినిషింగ్. చూడండి ఎంత మనం డై చేసినట్టుగా ఉండదన్నమాట, చాలా బాగుంటుంది. గుట్ట పూసలు తీసుకుంటున్నాను బ్లాక్వి. సో ఒక్కొక్క దానికి 3 యూజ్ చేసి ఈ లాకెట్ కోసం కింద అటాచ్ చేస్తాను. అవి అలా 3 అటాచ్ చేసేసుకోవాలి. చాలా నీట్గా ఉంటుందండి. డీవై చేసినట్టు, మనం డై చేసినట్టుగా, మనం ఇంట్లో చేసుకున్నట్టుగా కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటే బాగుంటుందన్నమాట. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్ తీసుకుంటున్నాను. నా లెంత్ చూసుకున్నాను, నేను నెక్. సో మిడిల్ పార్ట్ చూసుకొని ఇప్పుడు దీనికి నేను అటు ఇటు బ్లాక్ బీడ్స్ వచ్చేలాగా వేసుకుంటున్నాను అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ 2 వేస్తున్నాను లాకెట్కి. గేర్ లాక్ తీసుకుంటున్నాను. ఈ గేర్ లాక్వి అటు ఇటు పెట్టేసి వాటిని ప్రెస్ చేయాలన్నమాట. ఇప్పుడు రౌండ్గా ఉన్న గేర్ లాక్ మనం ప్రెస్ చేసినప్పుడు ఇలా అవుతుంది. చూడండి, ఇలా ప్రెస్ చేసేస్తే అది కదలకుండా ఉంటుందన్నమాట. గేర్ లాక్స్ అంటారు. సో ఇప్పుడు డిస్టెన్స్ మీకు ఎంత కావాలో చూసుకొని అక్కడ పెట్టుకుంటున్నాను. నేనైతే ఒక ఫింగర్ పట్టేంత గ్యాప్లో ఇస్తున్నానండి. ఇప్పుడు చెప్పాను కదా, దీనికి హోల్ ఉంది ఈ స్టోన్కి. సో అది హోల్ అందులో పట్టేస్తుంది ఈజీగా. పెట్టేశాను. అండ్ పట్టేయడం కాదు, చాలా లూజ్ అవుతుంది, తిరుగుతుంది అది. ఇప్పుడు గేర్లో పెట్టేసి లాక్ చేసేయాలి. అటు ఇటు లాక్ చేశాను సేమ్, చూడండి. కానీ ఇది కదులుతుంది కదా, సో దీనికి కొంచెం గమ్ పెట్టేశాను కదలకుండా ఉంటుందని. హోల్ పెద్దగా ఉందన్నమాట, అందుకే కదులుతుంది. సో సేమ్ అలాగే నేను ఇటు సైడ్ ఒక 3 లాకెట్కి అండ్ ఇటు సైడ్ ఒక 3 ఉండేలాగా చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకొకటి అటాచ్ ఇటు పెట్టాలన్నమాట. సో ఇప్పుడు ఇటు 3 అయ్యాయి కదా, సేమ్ అలాగే ఇటు కూడా 3 అటాచ్ చేశాను అనమాట. చూడండి, చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంది లుక్. అయితే నాకు చాలా నచ్చింది. ఇప్పుడు గేర్లోకి తీసుకొని ఒక జంప్ రింగ్ అటాచ్ చేస్తున్నాను. జంప్ రింగ్ చేసేసి దీన్ని ఇలా టై చేయాలి. టై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక వేసిన గేర్ లాక్ని ఈ రెండింటిని అందులో పెట్టేసి ప్రెస్ చేయాలి. అంటే మనకి అది ఊడిపోకుండా, మనం టై చేసాం కదా, అది ఊడిపోకుండా గేర్ లాక్తో లాక్ చేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ గేర్ లాక్ తీసుకోవాలి. ఇటు సైడు తీసుకొని ఇప్పుడు హుక్స్ మనం పెట్టుకోవడానికి బ్యాక్ హుక్స్ అటాచ్ చేస్తున్నాను. సో సేమ్ దీన్ని కూడా అలాగే టై చేయాలన్నమాట. ఇది టై చేసేసి ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ టై చేసేసి మళ్ళీ గేర్ లాక్ పెట్టేసి లాక్ చేసేయాలి. ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ప్రెస్ చేసేయండి. సో అంతే, లాక్ చేసిన తర్వాత చూడండి ఫైనల్గా ఇలా ఉంది చైన్. అయితే చాలా బాగుంది, చూడండి. సేమ్ లాకెట్ లాంటివి మళ్ళీ చేశాను వీటికి. కాకపోతే కింద ఒక్కటే తీసుకున్నాను, 5 తీసుకున్నాను బుట్ట పూసలు. బ్యాక్ సైడ్ ఇది మనం ఇయర్ రింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది కదా, అది పెట్టేస్తున్నాను. అంతే, ఇయర్ రింగ్స్ మనకు రెడీ అయిపోయాయి. చూడండి, నీట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి కూడా ట్రై చేద్దాం అనుకుంటాను. బ్లాక్ పూసలు వచ్చేలాగా చేద్దాం అనిపించింది. సో దానికోసము నేను ఒక నీడిల్ థ్రెడ్ తీసుకున్నాను. వాటిని థ్రెడ్కి ఎక్కించేసి ఇలా చేశాను అనమాట. సో దాన్ని దీని చుట్టూ పెట్టేస్తున్నాను. అలా దాని చుట్టూ వచ్చేలాగా పెట్టేసి
ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేయండి. మీరు లెంత్ ఎంతవరకు కావాలో చూసుకున్న అన్ని పూసలు పెట్టేసి ఎక్స్ట్రా పూసలు తీసేసేసి కట్ చేయండి. సో దీనికి అవుటర్లో మళ్ళీ స్టోన్ది పెడదాం అనుకుంటున్నాను చైన్. సో ఇలా స్టోన్ చైన్ పెట్టేసి అంతే, ఆరిన తర్వాత కట్ చేసేయండి. కట్ చేసి ఇలా వచ్చేసింది చూడండి. దీనికి ఇయర్ రింగ్ బేస్ అటాచ్ చేశాను చూడండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. సో చాలా ఈజీగా ఇలా ఇన్విజిబుల్ చైన్తో బ్లాక్ బీడ్స్తో చేయొచ్చండి. మీకు ఏ ఇయర్ రింగ్స్ నచ్చాయి, ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఒకసారి. ఈ బ్లాక్ బీడ్స్తో ఇయర్ రింగ్స్ బాగున్నాయా, హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్ బాగున్నాయా ఒకసారి కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.